పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ చలనచిత్ర సీమను వదిలి రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి నిలువెత్తి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జి సీతారామలక్ష్మి గారికి, మాజీ మంత్రివర్యులు పీతల సుజాత గారికి, సారథి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో ఎదురులేని నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారెవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. ఆ వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుకున్నారు. తెలుగువారి గౌరవం పోయింది. నెలకో ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నీస్ బుక్లు ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన 9 మాసాలు కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటా ఇంటికి వెళ్ళా. బయలుదేరిన కాడి నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు నడి రోడ్డు మీదే స్నానం చేసి, నడి రోడ్డు మీదే భోజనం చేసి, తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవం, యుగ పురుషుడు, యావత్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరి తోట సీతారామలక్ష్మి గారికి, మాజీ మంత్రి పీతల సుజాత గారికి, అదేవిధంగా కోళ్ళ నాగేశ్వరరావు గారికి, త్రిమూర్తులు గారికి, సుజాత గారికి, గరిగా నారాయణమ్మ గారికి, బాపిరాజు గారికి, ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద. అందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. ఏదైతే సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో, సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగాను, దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగం నుండి నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభిస్తే, ఆ పార్టీని ప్రారంభించినటువంటి
కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ ఇటువంటి పరిణామం లేదు. ఏదైతే సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున తుఫాన్లు వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో జోళ్లు పెట్టి డబ్బులు పోగు చేసి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రకాశం హౌస్ లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కారానికి వచ్చిన పెద్దలు కేంద్ర మంత్రివర్యులు గోపాలరాజు శ్రీనివాసరావు గారికి, స్థానిక ఎమ్మెల్యే కొల్పతి అంజిబాబు గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ సీతారామలక్ష్మి గారికి, మాజీ మంత్రివర్యులు సీతా సుజాత్ గారికి, పెద్దలు గురువర్యులు రాజసారథి గారికి, మరియు ముఖ్యులు వెంకటముఖి గారికి, వాళ్ళ నాగేశ్వరరావుకి, మా సోదరు కలిగింది సుజాత మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ, ప్రకాశం సభలో విగ్రహం పెడితే బాగుంటుందని ఆలోచన మేడం గారికి వచ్చినప్పుడు మా అందరినీ పిలిచి మంచి విగ్రహం పెడతాం బాలరాజు గారు అన్నప్పుడు నేను మేడం గారిని మిగతా మిత్రులను అడిగాను. నాకు అవకాశం ఇస్తే నేను పెడతాను మేడం, ఈ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.